రెడీ పదండి పోదాం. కెమెరాకి ఫేస్ చూపించాలి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇక్కడ ఒక 3-4 స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్లో మేము ముగ్గురం కూడా పార్టిసిపేట్ చేసి అండ్ దాంట్లో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకి వెళ్ళిపోతారో అరే ఏంట్రా ఇది. ఇది టోటల్ గా దారుణంగా ఆడారు వీళ్ళిద్దరు. కర్ణుడు కరుణించాడు. వరుణుడు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కామాంధుడు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి అండ్ లవ్ యూ ఆల్. రండి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇప్పుడు నార్మల్గా వాటర్లో దూకితే అంటే మళ్ళీ బయటకు వస్తామంటావా? నాకు అది డౌట్ వస్తుంది బ్రో. కానీ లేదు, బేసిక్గా వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి దే విల్ సేవ్ అస్. లైక్ ఎట్లాంటి బిల్డింగ్ల మధ్యలో వాటర్ అదిరిపోయింది. వ్లాగ్ అవుతుంది కదా. మర్చిపోయాం బ్రో. సో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో రీసెంట్గా మీరు గోవా వ్లాగ్స్ చూసే ఉంటారు. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసినాం. బట్ వీఆర్ టూ సాటిస్ఫైడ్ అండ్ ఆల్సో వీఆర్ డిస్సాటిస్ఫైడ్ అనమాట. చాలా చేద్దాం అనుకున్నాము, చాలా చేసాము, బట్ మాకు ఆ చేసింది సరిపోలేదు. అప్పుడే మా లోపల నుంచి ఒక ఈతగాడు బయటికి వచ్చాడు అనమాట. ఈ వాటర్ స్పోర్ట్ మీద వీటి మీద మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదో జీవితంలో పీకేయాలని తపన పెరిగింది. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు నువ్వు అందుకో. సో ఆ పీకే ప్రక్రియలో సో మేము ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట. స్కూబా డైవింగ్ అనేది ఇంకా ఏ ప్లేసెస్లో ఉందని చెప్పి నేను సెర్చ్ చేస్తే ఒకటి అండమాన్లో ఉంది అండ్ ఒకటి గోకర్ణలో ఉంది. సో ప్రస్తుతానికి బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి గోకర్ణ ఫిక్స్ చేసుకున్నాం. ఆ గోకర్ణ ప్లాన్ నేను చెప్పే లోపల నిక్కీ నాకు ఇన్స్టా నుంచి ఒక పేజ్ ఫార్వర్డ్ చేసి అన్న ఇది చూడు సెక్సీగా ఉందని చెప్తే, సెక్సీ వాడొచ్చుగా, పర్లేదు బీప్ వేసుకుందాం. ఓకే. సో సెక్సీగా ఉంది అని చెప్తే నేను చూశాను. నిజంగా క్రేజీ ఉండే. రోజు ఇదే బ్రిడ్జ్ కింద మేము రోజు బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాం షూటింగ్కి. బ్రిడ్జ్ కింద ఇంత ప్రపంచం ఉందనే మర్చిపోయాను నేను. బై ద వే ప్రస్తుతానికి మేము ఉంది దుర్గమ్మ చెరువు లోపల కాదు, దాని దగ్గర. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే ఈ వాటర్లో ఏదో ఒక వాటర్ రైడ్ ఉంటే బాగుండు, ఏదైనా ఉంటే బాగుండు అని చెప్పి ఎవ్రీ సెకండ్ నేను ఎగ్జైట్ అవుతూ ఉండేవాడిని. బట్ నాకు ఎప్పుడు ఏం దొరకలేదు. బట్ అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ వాటర్ స్కూల్ అనేది ఒక ప్లేస్ తెలిసింది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అని నేర్పిస్తుంటారు అండ్ వీఆర్ సో ఎగ్జైటెడ్. నేను ఇమ్మీడియట్గా నరేష్ బ్రోకి చెప్పాను. ఆయన మాట్లాడాడు, సెట్ చేశాడు అండ్ నౌ వీఆర్ హియర్. మన పోటుగాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. బోట్ ఇప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు గొంతు చింపేసి మాట్లాడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఆల్రెడీ సిద్ధమైపోయావా? ఎంత మాట్లాడినా కష్టం. ఇది లేదు నీ మాట్లాడిన పడవు. రెడీ పదండి పోదాం. కెమెరాకి ఫేస్ చూపించాలి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. నేనైతే రెడీ అండి. సరే ఛాలెంజ్కి రెడీ కదా? ఎస్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పేసాయి. ఛాలెంజ్ ఏంటో విను. సో గోకర్ణ ట్రిప్ వేసుకున్నామండి. గోకర్ణ ట్రిప్కి మేము వెళ్ళాలంటే బడ్జెట్ ప్రాబ్లం ఉంది. బేసిక్గా బడ్జెట్ కూడా ప్రాబ్లం కాదు, మాకు వెళ్ళడానికి ఏదో ఒక ఎగ్జైటింగ్ స్టఫ్ ఉండాలన్నమాట. సో అందుకని ఇప్పుడు మేము ఇక్కడ కాంపిటీషన్ పెట్టుకుంటున్నాం అనమాట. రేస్ లాంటి ఛాలెంజ్ ఉంది. ఇక్కడ ఒక 3-4 స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్లో మేము ముగ్గురం కూడా పార్టిసిపేట్ చేసి అండ్ దాంట్లో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకి వెళ్ళిపోతారో అరే ఏంట్రా ఇది అలాగా గెలిచేది నేనే ఫస్ట్, మీ ఇద్దరు పక్కకి వెళ్తారు. అది గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. గెలుపు నా ఇంటి పేరులో ఉంది. గెలుస్తాను కాబట్టి ముందుగా అన్ని అసలు వాటర్ లో మాట్లాడవయ్యా, ఎక్కడ కాదు. సో ఎవరైనా మా గోకర్ణ ట్రిప్ మొత్తం అతన్ని చూసుకోవాలన్నమాట. అంతే. సో మూడిట్లో టాప్ 2 ఎవరైతే చూద్దాం. అవుట్ ఆఫ్ 3 వీళ్ళిద్దరే ఎండ్ లో మాట్లాడుకుందాం. ఇది సో ఆలస్యం మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ అంటారు. నా వల్ల కాదు, ఇంకా నువ్వు ఎండించుకొని వస్తే నేను రెడీ అయిపోతాను. సో మేమైతే రెడీగా ఉన్నాం. స్పోర్ట్స్ చూడడానికి రెడీ కదా మీరు? చలో. మేము ఏం చేసినా నిపుణుల పర్యవేక్షణలో చేస్తామన్నమాట. కాబట్టి వీళ్ళే మా సేఫ్టీ గార్డ్స్, అంతే కదా? రైట్. సేఫ్టీ ఫస్ట్. మీ సేఫ్టీ అందరికంటే 100% ముఖ్యం. సో వాటర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వే అవసరమే లేదు. మా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ 100% లైఫ్ గార్డ్స్, లైఫ్ సేవర్స్ సర్టిఫైడ్ అందరు ఉన్నారు. సో మీరు వాటర్ వెళ్ళినప్పుడు వాటర్లో బై మిస్టేక్ పడ్డా కానీ జస్ట్ బీ కామ్. ఎందుకంటే వాటర్లో మీ ఫీట్ కింద టచ్ అవ్వవు. మినిమం అరౌండ్ 30 feet టు మ్యాక్సిమం ఉంది వాటర్. సో ఫీట్ అయితే టచ్ కాదు. సో జస్ట్ రిలాక్స్, రేజ్ యర్ హ్యాండ్ అండ్ వెయిట్ ఫర్ హెల్ప్. మా సేఫ్టీ గార్డ్స్ ఎవరైనా ఉన్న లైఫ్ గార్డ్స్ మీ దగ్గర వస్తారు, మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. ఇమీడియట్గా వాటర్ని ఎవాక్యుయేట్ చేస్తాం. ఓకేనా?
హీరోయిజం అస్సలు వద్దు. మీరు కాపాడడానికి అతను వెళ్ళొద్దు, అతను కాబట్టి వెళ్ళకండి. మీరు ఎవరు పడితే మీరు జస్ట్ రిలాక్స్, మేము వస్తాం. సరేనా? వీళ్ళు ట్రైన్డ్. సరేనా? వాటర్లో కాపాడే వాళ్ళు చాలా వీళ్ళకి రిస్క్, ఎందుకంటే మీరు వాళ్ళకి గొంతు పట్టేస్తారు. సో అది సేఫ్టీ గురించి చెప్తున్నాను. మీరు ఎవరు మీ మధ్యలో ఎవరు కాపాడకండి, వీళ్ళే వచ్చి కాపాడతారు. సరేనా? డన్. ఎంజాయ్. థ్యాంక్ యూ. సో ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు వాటర్లోకి పంపిస్తారు. ఉంది డార్లింగ్ ఇక్కడ ఆల్రెడీ. సో యాజ్ యూజువల్ నీకు ఫస్ట్ వచ్చాను, నీ సెకండ్ వచ్చాను. అండ్ ఆబ్వియస్లీ ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఇది టోటల్గా దారుణంగా ఆడారు వీళ్ళిద్దరు. మీరు ఇందాక చూస్తుంటారు, నరేష్ చాలా దగ్గర నుంచి వచ్చేసాడు ఇట్లా. నేను అక్కడ ఊరవతలు ఉన్నా, అక్కడి నుంచి. ఏదైనా లైన్ వైజ్ ఉండాలి, కష్టపడ్డంత తప్ప తెలివిగా కూడా ఆడాలి, తెలివిగా ఆడాలి. ఓర్చుకోలేకపోతున్నారు. ఐఎమ్ ద కింగ్ హియర్. నెక్స్ట్ నేను ఒలింపిక్స్ లో పాల్గొంటున్నా ఇక్కడ. చూడండి, స్మార్ట్ వర్క్ ఉండొచ్చు. నన్ను మాట్లాడేవచ్చు. చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు అన్నమాట. నేను వాళ్ళలో ఒకళ్ళు అవుతున్నాను ఈ రోజు. చాలా గర్వంగా ఉంది నాకు. నాకైతే పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ ఉంది, కానీ నాకు ఆ గేమ్ చాలా భయం, అందుకే నేను వెళ్ళట్లే. వాళ్ళిద్దరు వెళ్తున్నారు. సరే మనం మొత్తానికి ఆపేద్దాం. లైట్ పోతుందా మన వెళ్తున్నాను. అట్లా ఎట్లయితుంది? అట్లా ఎట్లయితుంది? నో, ఇంకో గేమ్ ఉంది, ఆ గేమ్కి వస్తా. థ్యాంక్ యూ. గేమ్ లో మాత్రమే ఓడిపోయా, మిగతా వాటిలో గెలుస్తాను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈత రావడం ఆగిపోయింది అనుకుంటా, అక్కడే ఆగిపోయారు. అక్కడి నుంచి వెనక్కి ఎలా తిరగాలో రావట్లేదు, మీరే చూడండి. అక్కడి నుంచి నేర్చుకుని మళ్ళీ రావాలి వాళ్ళు. రావట్లేదే లిటరల్. నాకు ఇంకా భయం వేస్తుంది అది ఎక్కాలని చెప్పాను.
అయ్యా ఆల్ ది బెస్ట్ అంటున్నావు అయ్యా. నాకు ఎందుకో భయం వేస్తుంది బ్రో. లేదు బ్రో, సేఫ్టీ మాత్రం పక్కాగా ఉంది. యూ కెన్ రైట్. నో వరీస్. నాకు బ్రో బ్రో వద్దు, పడిపోయి చూడు, అదిరిపోయింది బ్రో, పడిపో. బేసిక్ గా ఏంటంటే బ్రో ఇప్పుడు నేను అక్కడ నుంచి బయటకు రావద్దని చెప్తున్నాను. నువ్వు అక్కడ నుంచి నేను హెల్ప్ చేయాలంటే ఏంటి చెప్పు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గోకర్ణకి నువ్వు తీసుకెళ్తున్నావు. నా ట్రిప్ మొత్తం నువ్వే పెట్టుకున్నావు. ఓకే డన్. ఈ వీడియో సో దట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ క్రేజియస్ట్ రైడ్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నేను స్కూబా డైవింగ్ చేసినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ. బట్ ఇక్కడ అది కంపేర్ చేసుకుంటే నాకు ఇదే చాలా నచ్చింది. నేను ఫేక్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నా. కావాలంటే మీరు వచ్చి ట్రై చేయండి. అండ్ ఆల్సో బ్రోని ఒక చిన్న ఒప్పందం మీద నేను గోకర్ణ ట్రిప్ అనేది ఫ్రీగా వెళ్ళబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్. సో నిజంగా నాకు కూడా బాగా నచ్చింది. అండ్ క్రేజీ ఉండే, పడిపోతామని ఒక భయం లేదు, పడము ఇది చేస్తే బాగుంటుందనే ఒక ఆశ. సో ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో యాజ్ యూజువల్ నిక్కీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండే, నిక్కీ ఖచ్చితంగా గెలుస్తాడు అని. సో ముందు ఇంకో నమ్మకం గట్టిగా ఉండే, సుబ్బు ఓడిపోతాడు అని. సో సుబ్బుద్దాం. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. నిజంగా అంటే ఈ పైన బ్రిడ్జ్ మించి వెళ్తూ చూస్తేనే మేము ప్రతిరోజు స్నాప్స్ పెట్టడం అవన్నీ చేసుకుంటూ ఎగ్జైట్ అవుతుంటాం. అలాంటిది ఈరోజు కిందకు వచ్చి వాటర్లో దిగి రైడ్స్ అన్ని తీసుకున్నామా. అండ్ ఇప్పుడు చూడని యాంగిల్ నుంచి ఇదంతా చూస్తుంటే ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్రేట్ అసలు. అండ్ నిజంగా వాటర్ కూడా చాలా బాగున్నాయి. బేసికల్గా నిజమే, నేను ఏమనుకున్నా అంటే స్మెల్ వస్తుంటాయి, వాటర్ ఏదో డర్టీగా ఉంటాయి అనుకున్నాను, కానీ అటువంటిది ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి వాటర్. అండ్ మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఖచ్చితంగా ఏంటి వాటర్ స్కూల్ నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను కార్తిక్ గారితో మాట్లాడి నేను డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తాను. సో కెమెరా సాక్షిగా మనం గోకర్ణ వెళ్తున్నాం. నేను ఒక్కడికే నేను పెట్టుకుంటున్నా, నాకేమో సుబ్బు పెట్టుకుంటున్నాడు. నాకు సంబంధం లేదు, నాకు ఎవరు పెట్టుకుంటున్నారు రాజ్యాలు. బట్ ఇక్కడ నేను ట్రై చేసిన 3 రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ ట్రై చేసింది అయితే విండ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. వర్షం పడడం వల్ల విండ్ లేదు. బట్ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ట్రూలీ మ్యాడ్ అండ్ ఆసమ్. కర్ణుడు కరుణించాడు. వరుణుడు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కామాంధుడు కూడా తెలియదు. ఒక్కసారి మనం వీడియో స్టార్టింగ్ లోకి వెళ్దామా? రివైండ్ చేసుకుందాం. చేసుకోండి. అండ్ దాంట్లో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకి వెళ్ళిపోతారో అలాగా గెలిచేది నేనే ఫస్ట్, మీ ఇద్దరు పక్కకి వెళ్తారు. అది గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. గెలుపు నా ఇంటి పేరులో ఉంది. గెలుస్తాను కాబట్టి ముందుగా అన్ని అసలు ఫస్ట్ చేసుకుని వాటర్ లో మాట్లాడవయ్యా, ఎక్కడ కాదు. చూసారా సుబ్బు ఇట్రా అమ్మా, ఏదో అన్ను పొడి చేస్తాను, పీకేస్తాను, ముందు వెళ్ళిపోతానని. ఇదేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ముందు వెళ్ళిపోయాడుగా. కరెక్ట్, ముందు వెళ్ళిపోయాడు, లోపలికి కాదు బయటికి. సరే తీసుకెళ్తావా? నన్ను కూడా. సూపర్. నువ్వు తీసుకెళ్తాను నువ్వు నన్ను. సో కార్తిక్ గారు అడగగానే ఆయన పర్మిషన్ ఇచ్చి ఇక్కడ వ్లాగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాకు అనిపిస్తుంది మేము కూడా ఖాళీ టైంలో వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వాలని. సో జాయిన్ అవ్వాలంటే అసలు ఎలా ఉంటుంది, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఫీజు ఎలా ఉంటుంది అని చెప్తే. నార్మల్గా పార్క్లో వచ్చే వాళ్ళకి 30 minutes, 60 minutes, 90 minutes ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, పార్క్లో వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాం. కొంతమంది సీరియస్గా ఎవరైతే ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి 5 sessions, 10 sessions, 12 sessions, 18 sessions, 30 sessions వరకు ఉన్నాయి. సీరియస్లీ ట్రైనింగ్ చేసుకోండి. సో ప్రైస్ రేంజ్ ఫ్రమ్ 300 to 1250 వరకు నార్మల్ పార్క్లో వచ్చే వాళ్ళకి ఉంటుంది. 30 minutesకి 300, సో 60 minutesకి 500, 900 అలా ఉన్నాయి. సో ట్రైనింగ్ సెషన్స్ కూడా 12 sessionsకి 9500. సెయిలింగ్ యాజ్ అ సెయిలింగ్ ఒలింపిక్ మన స్పోర్ట్ కాబట్టి యాజ్ అ సెయిలింగ్గా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు సెయిలింగ్ నేర్చుకోవచ్చు. సో ఫ్యూచర్లో కాంపిటీషన్స్, ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేయొచ్చు. అది సేలింగ్ ఉంది. ఆప్టిమిస్ట్ బోట్స్ ఉన్నాయి, లేజర్ బోట్స్ ఉన్నాయి, 420 బోట్స్ ఉన్నాయి మా దగ్గర. అవన్నీ సేలింగ్ చేయడానికి. అది కాకుండా కయాకింగ్, విండ్ సర్ఫింగ్,
స్టాండప్ ప్యాడ్లింగ్. ఇది ఎంజాయ్ థ్రిల్, యంగ్ జనరేషన్కి జస్ట్ ఎంజాయ్ చేయడానికి. సో మన దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఏమైనా ఇస్తారా? సర్టిఫికేట్స్ మేము ప్లాన్ చేస్తున్నాం, వైఏతో మేము మాట్లాడుతున్నాము. ఓకే. ఎందుకంటే ఈ కోర్సెస్ ఇప్పుడు జస్ట్ స్మాల్ కోర్సెస్, అవును, true. ఒక కెరియర్ కోర్స్గా లేదు, జస్ట్ థ్రిల్ గురించి. కానీ కెరియర్ కోర్స్ Expand అవుతుంది. అవుతుంది. సో జస్ట్ వీఆర్ గ్రోయింగ్. 28th ఆగస్ట్కి మాది ఓపెన్ అయింది, ఇనాగ్రేషన్ అయింది. సో మెల్లమెల్లగా స్టార్ట్ చేసాము. సో మీరందరు మిమ్మల్ని చూసి జనాలు రావాలి, ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఎంజాయ్ చేయాలి వాళ్ళు వచ్చి, ఫస్ట్ ఎంజాయ్మెంట్. సర్టిఫికేట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంత లూప్ ఉంది, మీ పైప్ లైన్ ఉంది, వచ్చేస్తాయి కూడా వచ్చేస్తాయి. సో మీరు ఈ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అండ్ లొల్లాస్ వరల్డ్ అని చెప్పి మీరు ఏదైనా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా కొంచెం డిస్కౌంట్ చూసి మీరు ఇవ్వాలి మా వాళ్ళకి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సీ యూ సూన్. అండ్ నేను కూడా స్కూల్లో జాయిన్ అవుతాను. ప్లీజ్ వెల్కమ్. సరే, సో ఇదండి వ్లాగ్. మేము నిజంగా ఎంజాయ్ చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లొల్లాస్ వరల్డ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ రూపంలో మీకు ఏదన్నా కొత్తగా క్రేజీగా థాట్స్ వస్తే నాతో షేర్ చేసుకోండి. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఈ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీకు ఇలాంటి ఎగ్జైటింగ్ కంటెంట్ ఇంకా చూడాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ లొల్లాస్ వరల్డ్. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ కదా. అంతే. సో లైక్ నీ బ్లాగ్ కదా, నువ్వే ఎండ్ చేసుకో. లేదు అలా కాదు. ఛాన్స్ తెలుసా. యాక్చువల్గా నిక్కీ ఉంటే మా ఎవరిని చూడరు, ఎందుకంటే నిక్కీ యూట్యూబ్ స్టార్ అయిపోయాడు. నిక్కీ ప్లేస్లో సుబ్బు అనే పదం పెట్టాలి మనం. సుబ్బు కంటే సపరేట్ సైట్లు ఉన్నాయి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి దారుణం అసలు. సరే, ఇగో పని చేస్తా, పాపప్లో మా వాడి నెంబర్ వేసుకోండి. సో అదనమాట కంటెంట్. సో మీకు నచ్చినట్టయితే నిజంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. అండ్ లవ్ యూ ఆల్. రండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే లెంత్ చేస్తే వాళ్ళు స్కిప్ చేస్తారు. సో చేస్తారు, ఎంజాయ్ సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. సీ యూ సూన్. బై.